అందరికీ నమస్కారం. ఇవాళ మనం తలనొప్పిలో ఏ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి, అంటే బ్యాడ్ ప్రోగ్నోస్టిక్ సైన్స్ అంటాం, అలాంటి హెడ్ ఏక్స్ గురించి నేర్చుకున్నాం. నేను డాక్టర్ బాలకృష్ణ శానంబోడి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, చందిని హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. తలనొప్పిలో చాలా మందికి, అంటే 180 మందికి తలనొప్పులు రావాలి. తలనొప్పి చాలా కామన్ జబ్బే కానీ చాలా మంది చూపించు. బట్ కొన్ని తలనొప్పులు ఏంటంటే కొన్ని లక్షణాలను మనం ఇమీడియట్ గా హాస్పిటల్ కన్సల్ట్ చేసి డాక్టర్ చూపించుకుని చేసుకోవాలి. ఎలా అంటే తలనొప్పి రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడం, అసలు తలనొప్పి వల్ల కొత్తగా తలనొప్పి అది కూడా సివియర్ గా రావడం, లేకపోతే తలనొప్పి వచ్చిన చూపు కంప్లీట్ గా కనపడకపోవడం, లేకపోతే కనపడేది 2 కింద కనిపించడం, కంటిన్యూస్ వాంతులు అయిపోవడం, లేకపోతే తలనొప్పి వచ్చిన టైంలో మాట్లాడబడడం, అసలు మాట్లాడలేకపోవడం, కానీ లేకపోతే చేయి కాలు పట్టు తగ్గేసి గ్రిప్ జారిపోవడం, లేకపోతే తలనొప్పి వచ్చిన టైంలో నిద్ర పట్టకపోవడం, లేకపోతే నిద్ర పట్టిన సడన్ గా సివియర్ హెడేక్ వల్ల మెలకు వచ్చేయడం. ఆ టైంలో ఏంటంటే కొంతసేపు ఎవరిని గుర్తుపట్టకపోవడం, లేకపోతే ఆల్రెడీ సైమల్టేనియస్ టీవీ జబ్బు లాంటి మందులు వాడుతూ ఉండడం, లేదా ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్ లాంటివి తీసుకుని ఉన్నాం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మనం వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోగలిగితే దాన్ని బట్టి మనం వేరే ఏమైనా జబ్బులు ఉన్నాయా, లేదా రొటీన్ తలనొప్పి అని చెక్ చేసి దానికంటూ మందులు వాడు. గుర్తుపెట్టుకోండి, తలనొప్పి రోజు రోజుకి పెరిగిపోతున్నా, లేకపోతే చేయికాలు పట్టు తగ్గినట్టున్నా, లేకపోతే ఆ టైంలో గుర్తుపట్టకపోయినా, లేకపోతే చేయికాలు పట్టు తగ్గినా వెంటనే హాస్పిటల్ రావాల్సింది. థ్యాంక్ యూ.